D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో ఈ వారం టీమ్ బి నుంచి పోటీ పడబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ వీక్. ఈ రోజు ఉన్న ఈ 6 మాస్టర్స్ లోంచి ఎపిసోడ్ ఫినిష్ అయ్యే టైం కి లోయెస్ట్ స్కోర్ లో ఉన్న మాస్టర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతున్నారు. చాలా క్రూషియల్ స్టేజ్ ఇది. అప్ కమింగ్ క్వార్టర్స్ అండ్ సెమీఫైనల్స్ కి ముందు మీరేసే వన్ మేజర్ స్టెప్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టీమ్ బి మాస్టర్స్. టీమ్ బి మాస్టర్లు కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి జడ్జెస్ రూల్స్ ప్రకారం చెప్తుంటే సరిగ్గా కూర్చో. మాస్టర్ ఇప్పుడు 6 ఉన్నారు కదా సార్, ఇందులోంచి 5 ఉంటారు. అది ఎవరో కూడా నాకు తెలుసు మాస్టర్. ఎవరు? పెర్ఫార్మెన్స్ చూడకుండా ఇలా డైరెక్ట్ చూస్తే మాత్రం ద కాయ్ ద పండ్. శ్రద్ధ, నీకు ఎవరు పేరు చెప్పు, నీ నోటెంట వినాలంది. మాస్టర్ చెప్పాలా నోటితో అంటే ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు నోటెంట. అబ్బా D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో ఎలిమినేషన్ రౌండ్ లో ఆడియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాం, జడ్జెస్ ఒపీనియన్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఈ రోజు మీ ఉద్దేశం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మా పెర్ఫార్మెన్స్ బాబోయ్, ఆడియన్స్ లో కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు మీరు ఎలిమినేషన్? 10 లెక్క పెడతా. 10 లెక్కెడతావు. 1 2 3 4 5 6 7 8 9 10 అక్కడ నుంచి 10 ఇక్కడికి వెళ్ళి వచ్చిద్దిరా. నేనేం అడగక్కర్లేదు, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు, నాకు తెలుసు. పండు వచ్చేయి బయటికి. పండు ఇంకా అడగలేదు సార్, ఇంకా అడగలేదు. నేను ఇంకా మైక్ మూతి దగ్గర పండు అంటాడు ఆయన. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ టీమ్ బి నుంచి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ లిఖితన్ స్పైకి వస్తాను. జాయిన్ ఆన్సర్ వెల్కమ్ స్పైక్ అండ్ లిఖిత్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆశ ఉంటుంది. అలాగే మాకు ఒక చిన్న ఆశ ఉండేది. ఏమీ తెలియని మా ఈ జీవితంలో మోసాలు, దౌర్జన్యాలు జరిగి ఆశలన్నీ బందీపడ్డాయి. ఆ బాధని చూపించుకోవాలని భూలోకం వదిలి ఈ లోకానికి వచ్చాం. మేము చేసిన ఈ పాపాలు, పుణ్యాలు అన్నీ లెక్క పెట్టి మమ్మల్ని స్వర్గానికి పంపుతావో లేదా నరకానికి పంపుతావో నువ్వే తీర్మానించు దేవుడా. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా తారా తారే
తారారా. మనం మరణించిన తరువాత స్వర్గానికే వెళ్తామో లేదా నరకానికే వెళ్తామో తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు ప్రేమ ఆప్యాయలతో అందరికీ మంచి కోరుతూ మంచి పనులు చేస్తుంటే ఆ దేవుడే ఒక మంచి తీర్పు ఇస్తాడు. ఆశా పాసం బందీ చేసేలే. వండర్ఫుల్ సాంగ్, మీనింగ్ఫుల్ సాంగ్, దానికి అంతే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వండర్ఫుల్. శేఖర్ మాస్టర్, క్యాట్ అంటే వీళ్ళు చేసే మూమెంట్స్ కొన్ని రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి క్యాట్. అదొక్కటి లేకుండా చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు, క్యాట్ మాస్టర్ ఐ థింక్ ఇలాంటి సాంగ్ లో 2 లిటిల్ మూవ్మెంట్స్ ఉంటే ఎంటర్టైనింగ్ గా ఉండదు, కానీ మీరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో కంపోజ్ చేశారు. లిఖిత్ అండ్ స్పైకి చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ మీ కోఆర్డినేషన్ బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ లైక్ బోత్ వర్ రియల్లీ ఎమోషనల్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ది ఎండ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాస్టర్స్ ఒపీనియన్. పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. లిఖిత్ అండ్ స్పైసీ స్పైసీ అంటే ఇన్ని రోజులు నువ్వేం చూడలేదన్నమాట అయితే. ఏ కన్ఫ్యూజ్ చేయమాకు పండు, చెప్పనే. లిఖిత్ అండ్ స్పైకి అన్న లాస్ట్ లిఖిత్ అండ్ స్పైకి చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సారీ మళ్ళీ చెప్పు. లిఖిత్ అండ్ స్పైకిల్ స్పైకిలా ఏటి నచ్చింది కొరియోగ్రఫీ ఏంజల్ ఓవరాల్ గా మొత్తం బాగుంది సాంగ్ అంతా. ఓకే, సో ఒపీనియన్ అయిపోయింది. థ్యాంక్ యూ. సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. గుడ్ లక్. టీమ్ బి నుంచి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ నా సైడ్ నుండి భవ్య సింగ్ వస్తుందండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భవ్య సింగ్. तुझे इश्क में करूं दीवाना, मैं नीतों कल सी राना.
సూపర్ డార్లింగ్, వండర్ఫుల్ ఎనర్జీ, సూపర్. శేఖర్ మాస్టర్. అమిత్ మాస్టర్ అంటే నాకు ఒకటే అర్థం కాదు, అంత ముందు మీరు చేసిన పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే నాకు పర్ఫార్మెన్స్ చూస్తే ఓకే యావరేజ్ గా ఉంది, కానీ ఎంత టైం దొరికితే మీరు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. చాలా టైం ఉంది కదా అమిత్, ఇంకా బాగా చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం షూర్ మాస్టర్ పక్కా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. ఐ జస్ట్ ఫీల్ లైక్ మీరు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, కానీ ఈ రోజు ఐ ఫెల్ట్ దిస్ స్టేజ్ ఆఫ్ ద కాంపిటీషన్ దిస్ వాజ్ వెరీ నార్మల్, ఇట్ వాజ్ నాట్ గ్రేట్. ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం పక్కా మేము. జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్స్ కో. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ భవ్య. ఆల్ ది బెస్ట్. T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్లో ఇప్పుడు మరొక ముఖ్యమైన అధ్యాయం. జెస్సీ అండ్ దివ్య ఆన్ స్టేజ్. బొమ్మోలే ఉన్నదిరా పారి బం బం బాటుకుందిరా నారి. నీకెందుకయ్యా తన అంటదే లేదని లేదు, నీది నువ్వు చేసుకుని రావచ్చు కదా. సాంగ్ పెట్టి డాన్స్ చేసుకుంటారమని. సరే వన్ మోర్ టేక్. అక్కడ దాకా వదిలే, ఇక్కడి నుంచి ఇక్కడ రా. బొమ్మోలే ఉన్నదిరా పారి బం బం బాటుకుందిరా నారి. డాన్స్ షో కదా, అందుకని సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. ఏమనుకోవద్దు. రైట్, చాలా బాగా వచ్చింది. అది వన్స్ మోర్ అనుకోకు. అన్నారు వాళ్ళు. లైవ్ లో పర్ఫార్మెన్స్ అవుతున్నాయి మాస్టర్. జెస్సీ సుచిత్ర అమ్మాయికి మెసేజ్ పెడుతున్నాడు, వెన్ ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ అంట. ఇంకా ఉన్నాయి మాస్టర్, చాలా ఉన్నాయి. సార్ పక్కగానే ఒకసారి పండు వస్తాయి వీడియోలు. ఈవినింగ్ రెడీ వీడియో చూపించిన మాస్టర్ 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 దారుణం, చచ్చిపోతారు జనాలు చూస్తే. సారీ ఫర్ దీనికన్నా. టీమ్ బి నుంచి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. నవీన్ వస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నవీన్. మెహబూబా ఫ్రెండ్స్ మనమబ్బా మనసైకే చాలబ్బా కబ్జా Change the beat. Nonsense. You know you want me. I'm gonna make my dreams come true. Trust me, baby, I'll make it through. I don't care just who you are. Don't be there trying out of Just break it.
వండర్ఫుల్ బ్రదర్. శుభ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. నవీన్ Sir. నీకు ఒక స్టైల్ ఉంటుంది నవీన్, అది మాత్రం ఎక్స్ట్రాడినరీ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ సాంగ్ లో నాకు మైకేల్ జాక్సన్ కనపడలేదు. అంటే షూ వెయిట్ ఉన్నాయా, షూ ప్రాబ్లం స్కిడ్ అవుతున్నాయా, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది షూ. కాస్త వెయిట్ ఉందండి. అది క్లియర్ గా తెలుస్తుంది నువ్వు పర్ఫామ్ చేస్తుంటే. కొరియోగ్రాఫర్ ఎవరు? పండు మాస్టర్స్. డాన్సర్స్ గోష్లు కదా, సమాధిలో ఉన్న గోష్లు అన్ని ఒకే వైట్ షర్ట్లు వేసుకొని, అన్ని కరెక్ట్ గా నీట్ గా రెడ్ టై పెట్టుకొని, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నా గోష్లను. అలా అంటే బ్లాస్ట్ లో ఒకసారి చచ్చిపోయారు మాస్టర్ అందరూ. చెప్తాను కదా పండు, ప్రతి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, అన్ని కౌంట్ అవుతాయి అని. ఇప్పుడు దీంట్లో ఎలిమినేషన్ రౌండ్ ఉంది, మనం జోక్స్ వేసుకున్నాం సరదాగా, ఇదంతా ఓకే. కాంపిటీషన్కి వచ్చినప్పుడు కూడా ఇంకొంచెం సీరియస్గా తీసుకొని ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే బాగుండేది కదా. దీనికి పనిష్మెంట్ ఏం తెలుసా, నువ్వు వెళ్ళి ఈ సాంగ్ కి ఫుల్ సాంగ్ ఆడాలి నువ్వు. మెహబూబా ఫ్రెండ్స్ మనమబ్బా మనసైకే చాలబ్బా కబ్జా మైకేల్ జాక్సన్ మాత్రం మామూలుగా చేయప్పుడు, నీ స్టైలే సూపర్. బాడీలో ప్రతి పాట చేసిన మాత్రం ఎంజాయ్ చేస్తావు, నిన్ను చూసి మేము కూడా ఎంజాయ్ చేస్తాం. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. హాయ్ మైకల్ జాక్సన్. బిగినింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఐ థాట్ 2 వావ్ మూమెంట్స్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ లో, కానీ 2 ఫెయిల్ అయింది. బట్ మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఒపీనియన్ తీసుకుందాం. హాయ్ అన్న, నైస్ జాకెట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షూస్ కూడా చాలా బాగున్నాయి అన్న. షూస్ థ్యాంక్ యూ. బాగుందన్న, థ్యాంక్ యూ. ఆడికి ఏం మాట్లాడితే ఏం వస్తుందా మళ్ళీ డౌట్ వేసి పెట్టేశాడు. నవీన్ కంటే మీరు చాలా బాగా చేశారు మాస్టర్. ఇంకొకటి మైకేల్ జాక్సన్ కి ఇక్కడ రింగ్ వస్తుంది కదా మాస్టర్, కొద్దిగా ముందుకి జుట్టులాగా వస్తుంది కదా, అది రాలేదు నవీన్ కి. నేను అక్కడ ఫీల్ అయ్యాను. ఏంటి మమ్మీ ఎవడీడు? సాంగ్ అంతా ఓకే, హెయిర్ మిస్ అయింది. నవీన్ కంటే మీ డాన్స్ బాగుంది. అదే మీలాగా అతను కూడా చేస్తుంటే బాగుంది. చెప్పాను మాస్టర్, కానీ చెప్తాం, అందరం చెప్తాం, చేయించాలి. కొరియోగ్రాఫర్ అదే కదా, మనం దగ్గర నుండి చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అనేది. తప్పకుండా మాస్టర్. అండ్ కమెంట్స్, యూ నెయిల్డ్ ఇట్. యూ గైస్ నెయిల్డ్ ఇట్. అన్న బాగా ట్రై చేశారన్న. నవీన్ కంటే ఒక స్టైల్ ఉంది కదన్న, ఆ స్టైల్లో ఎంజే పోస్టర్స్ తీసుకొని నవీన్ స్టైల్నే కంటిన్యూ చేస్తున్నా చాలా బాగుండేదన్న. అప్పుడు మళ్ళీ కమెంట్ ఇస్తారు, అదే స్టైల్ ఎన్నిసార్లు వాడతారని. ఏంటన్నా ఒపీనియన్ చెప్తుంటే మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. తీసుకోవాలి కదా, ఆయన చెప్పింది మేము ఎన్నిసార్లు తీసుకోలేదు. చెప్పండి, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడద్దు. సరే మాస్టర్, ఈయన ఫీల్ అవుతాడని పైపైన చెప్తున్నారు కదా, ఇప్పుడు జెన్యూన్ గా ఒరిజినల్ చెప్పేసేయండి. అసలు నేను చెప్తాను, నువ్వు తీసుకోలేకపోతే లేదు. నేనెందుకు పోతాను, నాకే అవసరం. ఇదే మాట్లాడద్దు. నువ్వు ఏదో చెప్పాలని ఏదో చెప్పకు, నీకు అనిపించింది చెప్పు. వాళ్ళ ఒపీనియన్ చెప్పని. అన్న ఆగండి అన్న, దిస్ వెరీ సీరియస్ మ్యాటర్. 1 minute. మనసులో ఏముందో పండు గురించి చెప్పేయండి క్లియర్ గా. సాంగ్ పండులాగుందన్న. మ్యూజికాలిటీ మిస్ అయిందన్న. ఇది కూడా వాడు కరెక్ట్ గా చెప్పట్టే, మ్యూజికాలిటీ అంటున్నాడు. మ్యూజికాలిటీ అన్న ఇది తెలుగు సో అన్న, హిందీ సో కాదు. మ్యూజికాలిటీ బాగాలేదు, ఇంకేం బాగాలేదు. కొన్ని ఉంటాయి కదన్న, తాళాలు, ఆ గజ్జలు గవ్వలు అవి మిస్ అయ్యాయి అన్న. గవల్ మనోడి దగ్గర పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, సీక్రెట్ స్కోప్ ప్లీజ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ బాయ్స్. టీమ్ బి నుంచి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ నా సైడ్ రియా వస్తుందన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రియా.
పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడిన వెంటనే వేలాది మంది రక్తబీజులు పుట్టేలాగా బ్రహ్మ నుండి వరం పొందాడు. తనకు ఎదురు లేదనుకుని విరాల తాండవం చేస్తున్న రక్త బీజుని అంతం చేయడానికి సాక్షాత్తు ఆ పార్వతీదేవి దుర్గాదేవి అవతారం నుండి కాళికామాత అవతారానికి మారిన క్షణమది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు చావే లేదు. రక్త బీజునిరా. ఈ రక్త బీజుని చంపాలంటే మగవాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా ఆడదొస్తే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిరోమణి తుంగ హిమాలయ జగదే మధు మధురే మధుకే తప పంచన్ వాసరతే జయ జయ హే మహిషాసుల మర్దిని రమ్యకపర్దిని కండ వికండి తురుండ వితుండిత శుండ గజ కండ విధారణ చండ గాధిపతే. రక్తబీజుని సంహారం చేసిన కాళీమాత తాండవం చేస్తుంటే ముల్లోకాలు గజగజలాడిపోయాయి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే. చాలా 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 అద్భుతంగా చేశారు. వైబ్రేషన్స్ మొత్తం ఈ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరికీ అందాయి. వండర్ఫుల్. శుభా మాస్టర్. చాలా బాగుంది శివ. నాకు ఫస్ట్ సాంగ్ త్రూఅవుట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. రియా నువ్వు జీవిచ్చేసావమ్మా. సేమ్ నాకు కాళికా మాతను చూసినట్టే ఉంది. అంత పవర్ఫుల్ గా చేసావమ్మా. ప్లస్ బాయ్స్ చాలా బాగా చేశారు. బాయ్స్ ప్రాణం పెట్టేశారు మీరు దీన్ని. చూస్తానే అలా అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. శివ మాస్టర్ ఈ రోజు కొరియోగ్రఫీ లైక్ ఇట్స్ జస్ట్ సూపర్. తెలుగులో చెప్పాలంటే స్టేజ్ ని గడగడలాడించారు. జడ్జెస్ సీక్రెట్ స్కోర్ ప్లీజ్. Thank you, judges. Thank you, everybody. All the best.
టీమ్ బి నుంచి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ రంజిత్ వస్తున్నాడు అన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రంజిత్. రంజిత్, నీకు విషయం చెప్పాలి. నాకు మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. మా అమ్మ వాళ్ళని కాదు అని నేనేం చేయలేను. ప్లీజ్ నా కోసం ఎక్కడ వెతకకు, నన్ను మర్చిపో. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నా వెనువెంట నువ్వే లేకుండా, రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా. నిలువున నన్ను తడిమియలా, వెనుదిరిగిన చెలిమియలా, తడి కనులతో నిన్ను వెతికేది ఎలా. రే రే రంజిత్, ఏంట్రా పిచ్చోళ్ళ చేస్తున్నావేంటి? అవునరా, నేను పిచ్చోన్నే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఎవరినో పెళ్లి చేసుకుంటారా అని చెప్పి పోయింది. నా కంటికి కనపడుతుంది. కనపడదురా, ఎప్పటికీ కనపడదు. నీకే కాదు, ఎవ్వడికి కనపడదు. ఎందుకంటే నేను వదిలేసి వెళ్ళిపోయింది కదా. రే ఇప్పుడు ఎక్కడుందిరా? రా చూపిస్తా. నిహారిక రా, నిహారిక లే, నిహారిక ఒక్కసారి లే, నిహారిక. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా. వెల్ డన్ బ్రదర్స్, సూపర్ ఎనర్జీ, వండర్ఫుల్. శేఖర్ మాస్టర్. స్టేజ్ చాలా పెద్దది కదా, ఒక్కరు చేస్తే ఆందు, కానీ నువ్వు ఒక్కడు చేస్తే ఇంకా ఇంకా చూడాలనిపించింది. మూమెంట్స్ కూడా నువ్వు మామూలు చేయలా, కానీ ఆ చేసిన ఫినిషింగ్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉంటున్నాయి. చైతన్య సార్. పర్ఫార్మెన్స్ వైజ్ గా తన డాన్స్ వైజ్ చాలా బాగుంది చైతన్య. ఒక్క చోట నీకు కనెక్ట్ అవ్వాలా, అంటే తను చేసే పర్ఫార్మెన్స్ కి ఎక్స్ప్రెషన్స్ కి సింక్ అవ్వట్లేదు చైతన్య. అది కూడా నువ్వు బ్యాలెన్స్ చేస్తుంటే చాలా బాగుండేది చైతన్య. నెక్స్ట్ టైం చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. రంజిత్, డాన్స్ తో మాత్రం స్టేజ్ ని ర్యాంప్ ఆడించారు. నువ్వు మాత్రం కామెంట్స్ తో ర్యాంప్ ఆడిస్తానే ఉన్నావు. నేను ఎమోషనల్ ఫీల్ అవ్వలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ ఎక్స్ప్రెషన్స్ కి ఇట్ వాస్ ద మైనస్ పాయింట్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్. అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఒపీనియన్ తీసుకుందాం. ఇందాక నాకు కమెంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు నేను ఇస్తాను. లేరా ఈడెప్పుడు వచ్చాడు, ఈడెక్కడి నుంచి వచ్చాడు? చెప్పు చెప్పు. యాక్చువల్లీ అంతా బాగుంది కానీ నాకు మ్యాజిక్ లేదని. లేదు లేదు, ఇది యాక్చువల్ గా సాడ్ రౌండా హ్యాపీ రౌండా? కానీ ఏ రౌండ్ అయినా కూడా మ్యాజిక్ మిస్ అయింది. కానీ ఈ విషయంలో ఒకటి కన్నాకి చెప్పాలనుకున్నా మాస్టర్. కిందకి వెళ్ళిపోరా. ఎందుకు? మ్యాజిక్ రంజిత్ చాలా బాగా చేసావు. అలా కాదు, ఆడు వేరేలా చెప్తాడు కదా. రండి, చాలా బాగా చేసావురా. ఆ ఫ్లిప్లు క్రాస్ ల్యాండింగ్ అవుతున్నాయి, చూసుకో. అంత బాగుంది కానీ నీ కామెంట్ లో మ్యాజిక్ లేదు.
రే ఇట్రా నువ్వు. నీకు పిలిచి నేను తప్పు చేశాను రా, పో బయటికి నువ్వు. పండు నెక్స్ట్ నీదేదో ఎమోషనల్ సాంగ్ ఏదో ఉన్నట్టుంది. ఎందుకన్నా నేనేదో బిల్డప్ కోసం నెక్స్ట్ పగలు కొడేస్తుంది అంటాను, అక్కడికి వచ్చాక బేలా అవుతుంది. నేనేం చెప్పను, అరే ఆర్ఆర్ రాగా నా వైపు ఎందుకు చూస్తారా మీరు? ఎవరు ఎలిమెంట్ అవ్వరా? నేను ఒక్కడిని అవుతానా ఏంటి? నేను ఎలిమెంట్ అవుతానే కదా మీరు ఆశపడుతున్నారు. సరే అవుతాను లేరా. ఎప్పుడు అలాగంట కానీ ఏం చేయొచ్చు. రంజిత్, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నీ ఫ్లిప్స్, వావ్ మూమెంట్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే ఏంటంటే డైలాగ్స్ ఎక్కువ అయిపోయాయి సాంగ్ లో. మాస్టర్ నాకు డౌట్, వావ్ ఎక్కడొచ్చింది చెప్పండి. ఫ్లిప్ లో వావ్ బాగున్నాయి అని చెప్పండి. అందులో ఏది రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. స్టార్టింగ్ ఒకటి పడ్డాడు చూసాను, ఓకే. లాస్ట్ కి సూసైడ్ లో కాయిన్ కొట్టాడు, ఆ రెండు బాగుంది. సాంగ్ లో కాయిన్ ఎక్కడ వచ్చింది మాస్టర్? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చూస్తున్నారు? ఫోన్ లో మాట్లాడుకుంటున్నారా ఏంటి? ఫ్లిప్ లో బాగుంది. స్పెక్ట్స్ పెట్టుకొని కాన్ఫిడెంట్ గా మాట్లాడతావు. చెప్పండి ఏది బాగుంది చెప్పండి. పోనీ అదే స్టంట్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. మీరు ఎవరి వైపు చూస్తున్నారు ఫస్ట్ చెప్పండి. రంజిత్ వైపు చూస్తున్నారు. మరి నాకెందుకు ఆన్సర్ ఇస్తున్నారు? ఏం నచ్చింది చెప్పండి పోనీ. బాగున్నాయి రంజిత్, మొత్తం బాగుంది. సాంగ్ మొత్తం బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మరి ఇందాక ఎందుకు బాలేదని చెప్పు. మరి డైలాగులు ఎక్కువైపోయి ఎందుకు చెప్పారు మీరు? ఇప్పుడు అన్ని బాగున్నాయని చెప్తున్నారు అంటే గంటకు ఒక మాట మీకు ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ మాస్టర్లు మేము? డూ యు థింక్ వి ఆర్ వేస్టింగ్ టైం హియర్? ఓకే, ఇట్స్ స్కోర్స్ టైం. జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ రంజిత్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇట్స్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్. టీమ్ 1 వస్తుందండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టీమ్ 1. చిన్నోడే అనిపిస్తారా, సింగంలా దూకేస్తారా, అమ్మ తోడు నా దారిలో చిమ్మ చీకటి నరికేస్తారా, దుర్గమ్మ హంసతో పుట్టానురా, రామయ్య రక్షతో పెరిగానురా, కోట్లలో ఒక్కడై నిలవాలిరా, కాలం నా కథలన్నీ చదవాలిరా, అనుకుంటే సోదరా అన్ని అవుతాయిరా, మనసుంటే మార్గముందిరా, నేను బుల్లెట్టురా, రై రై రాకెట్టురా, నాకే జై కొట్టుకోండిరా, తాలియాన్ 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 తాలియాన్. బాసురా నేనంటే మాసురా, నా
కొట్టిరా ఏరో బుల్లెట్టురా రై రై రాకెట్టురా నాకే జై కొట్టుకోండిరా. ఈ పాటకి ఇంతమంది ఇంత ఎనర్జీగా చేసినందుకు శుభ వండర్ఫుల్ రైట్. శేఖర్ మాస్టర్. కుమార్ సార్ మీ టీం 9 మెంబర్స్ చేస్తే మాకు చూస్తానికి ఒక్కరు చేసినట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు 9 మంది చేస్తే 18 మంది చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేనంది ఎక్కువ మంది చేశారు అన్నట్టు కాదు, 9 మంది చేసినా ఒక్కరు చేసినట్టే అంత అందంగా ఉండేదని. ఇప్పుడు 9 మంది చేసింటే ఒకళ్ళు హ్యాండ్ ఇట్ వెళ్తున్నా, కాలు ఇట్ వెళ్తున్నా, 18 మంది చేసినట్టుందంటే సింక్ లేదు. ఫస్ట్ టైం నాకు అనిపించింది మీరు చేసింది కుమార్. ఎవరు ఏ కొరియోగ్రాఫర్ అయినా ఇక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు వెనకాల ఒక 2-3 డాన్సర్స్ వెయిట్ చేస్తున్నారు బెండ్ అయ్యి. చూస్తున్నప్పుడు చాలా డిస్ట్రాక్టివ్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు వెళ్ళి వెనకాల అలా బెండ్ అయ్యి ఉంటాం, అదొకటి మిస్టేక్ కుమార్. కానీ ఈసారి కొంచెం మిస్ఫైర్ అయింది, అది నువ్వు చూసుకో కుమార్. నెక్స్ట్ టైం చేస్తా సార్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. లాస్ట్ ఫ్యూ టైమ్స్ ప్రతి పర్ఫార్మెన్సెస్ వర్ వెరీ వెరీ గుడ్, కానీ ఈ రోజు ఐ థింక్ వాజ్ యువర్ వీకెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ రోజు కొరియోగ్రఫీ ఇట్ ఫెయిల్డ్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఒపీనియన్. అసలు సాంగ్ అసలు ఎవ్వరూ పాడలేదు, మొత్తం క్లమ్జీగా ఉంది. నాకైతే వావ్ అని ఏమనిపించలేదు. కుమార్ మాస్టర్, మన శేఖర్ మాస్టర్ గారు చెప్పింది కానీ శ్రద్ధ మ్యామ్ గారు చెప్పింది కానీ మీరు సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ కమెంట్స్ వినే మేము చాలా సీరియస్ గా చేసి ఈ రోజు గట్టిగా పోటీ ఇస్తున్నాం. చూద్దాం నువ్వు ఎంతవరకు చేసావు, ఎంతవరకు పోటీ ఇచ్చో చూద్దాం. అది కూడా ఏంటి మాస్టర్ సీరియస్ మాట్లాడుతుంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఏ మూసు కూర్చోరా పూల చొక్కా. థ్యాంక్ యూ మాస్టర్స్. జడ్జెస్ సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. గుడ్ లక్. ఓకే, సో ఈ వారం టీమ్ బి నుంచి అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లాస్ట్ 3 పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ అన్ని యాడ్ చేయబడతాయి అండ్ వాటిల్లోంచి లీస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఈ రోజు ఎలిమినేట్ అవుతారు. ప్రీవియస్ వీక్ స్కోర్స్ మీకు తెలుసు. ఈ వారం చేసిన పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ సీక్రెట్ గా ఉంచారు. వాటిని టోటల్ గా యాడ్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. వి రిక్వెస్ట్ టీమ్ బి 6 మాస్టర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ 6 మాస్టర్స్ లోంచి టేబుల్ లీస్ట్ లో ఉన్న మాస్టర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనౌన్స్ చేయడానికి రిక్వెస్ట్ శేఖర్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ 6లోంచి ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో ఆ కొరియోగ్రాఫర్ ని మీరు ఉన్న లైన్ లోంచి ఒక అడుగు ముందుకు వాళ్ళని తీసుకొస్తారు. సారీ పండు, వెనక్కి నుంచో వెళ్తావా? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో సారీ శివ, యు ఆర్ ఎలిమినేటెడ్. అంత ముందు దాంట్లో తక్కువ రావటం వలన ఎలిమినేట్ అవుతున్నాం. సారీ శివ. మీరేమైనా మాట్లాడదాం. ఈ సీజన్ కొంచెం మంచిగా అనిపించింది అన్న. చేసిన 3 సీజన్లో ఇది నా బెస్ట్ సీజన్. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ యువర్ కంటెస్టెంట్ రియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఎవరీబడి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్స్.